గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మ పురస్కారాలను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి 5గురికి పద్మశ్రీ లభించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు చిరంజీవికి దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 132 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. 5గురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. సినీ నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని పద్మవిభూషణ్ పురస్కారం వరించింది. వారితో పాటు అలనాటి నటి వైజయంతి మాల, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, పద్మ సుబ్రహ్మణ్యంలను పద్మవిభూషణ్ కు కేంద్రం ఎంపిక చేసింది. తెలంగాణకు చెందిన 5గురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. మొత్తంగా అవార్డులు దక్కిన వారిలో 30 మంది మహిళలు, 8 మంది విదేశీయులు ఉన్నారు. మరణానంతరం 9 మందికి అవార్డులను ప్రకటించారు. అగ్రనటుడు చిరంజీవి భారత ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ కు ఎంపికయ్యారు. అంతకుముందు ఆయనకు 2006లో పద్మభూషణ్ అవార్డు దక్కింది. ఇక మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా చౌటపాలెంలో జన్మించారు. 1972లో ఉధృతంగా సాగిన జై ఆంధ్ర ఉద్యమంతో వెలుగులోకి వచ్చారు. ఆయన నెల్లూరులో జరిగిన ఆందోళనలో చురుగ్గా పాల్గొన్నారు. 1999లో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 2014లో మోదీ మంత్రివర్గంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 నుంచి 2022 వరకు భారత 13వ ఉపరాష్ట్రపతిగా పనిచేశారు. తెలంగాణకు చెందిన 5గురికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, యాదాద్రి శిల్పకారుడు వేలు ఆనందాచారికి కళారంగంలో పద్మ పురస్కారాలు దక్కాయి. సాహిత్య రంగంలో ప్రముఖ సాహితీవేత్త కోరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్ను పద్మశ్రీ వరించింది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్ప తంత్రివాద్యమైన బుర్రవీణ కళాకారుడు. చాలా ప్రాంతాల్లో బుర్రవీణ వాయించి పలువురిని అలరింపజేస్తున్నాడు. బలగం సినిమాలో పాట పాడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కొండప్ప ఫేమస్ అయ్యారు. జనగామ జిల్లా దేవరూపుల మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన గడ్డం సమ్మయ్య అంతరించిపోతున్న జానపద కళ చిందు యక్షగానానికి జీవం పోస్తున్నారు. 1956లో జన్మించిన సమ్మయ్య 6వ తరగతి వరకు చదివారు. తండ్రి రామస్వామి నుంచి చిందు యక్షగానాన్ని నేర్చుకున్నారు. ఉమ్మడి ఏపీ నుంచి హంస అవార్డు పొందిన బృందంలో సమ్మయ్య సభ్యుడు. ఈ నెల 22న అయోధ్య రామాలయంలో యక్షగానంలో రామాయణాన్ని ప్రదర్శించే అరుదైన అవకాశం సమ్మయ్య బృందానికి దక్కింది. తెలుగు రచయిత, సామాజికవేత్త, గ్రంథాలయ స్థాపకుడు డాక్టర్ కోరెళ్ల విఠలాచార్యది యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నింల గ్రామం. సాహిత్యమే ఊపిరిగా 5 దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు. కవిగా 22 పుస్తకాలను వెలువరించారు. పదవీ విరమణ అనంతరం స్వగ్రామంలోని తన ఇంటిని సుమారు 2 లక్షల పుస్తకాలతో గ్రంథాలయంగా మార్చారు. ఏపీలోని చిత్తూరు జిల్లా వెన్నంపల్లికి చెందిన శిల్పకారుడు వేలు ఆనందాచారి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో కీలకంగా పనిచేశారు. ఆలయ నిర్మాణంలో అదనపు స్థపతి సలహాదారుడిగా పనిచేశారు. అటు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోట బావితండాకు చెందిన కేతావత్ సోమ్లాల్ సాహిత్య, విద్యారంగంలో విశేష సేవలు అందించారు. ఈయన బంజారాలకు అర్థమయ్యేలా భగవద్గీతను మలిచారు. 16 నెలల పాటు అవిశ్రాంతంగా కృషి చేసి భగవద్గీతలోని 701 శ్లోకాలను బంజారా భాషలోకి అనువదించారు. బంజారా జాతి జాగృతి కోసం 200కు పైగా పాటలు రాశారు. చిందు యక్షగానం కళాకారుడు గడ్డం సమ్మయ్యకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ సాంస్కృతిక జీవనానికి దక్కిన గౌరవంగా పేర్కొన్నారు. తరతరాలుగా తెలంగాణ జన జీవితాల్లో భాగవతం పేరుతో భాగమైన సాంస్కృతిక కళారూపం యక్షగానమని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన సాంస్కృతికోద్యమంలో ఈ కళారూపం కళాకారులు భాగమైన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. గడ్డం సమ్మయ్యతో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పలు రంగాలకు చెందిన తెలంగాణ సృజనకారులను కేసీఆర్ అభినందించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. అటు నటుడు చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పద్మవిభూషణ్ దక్కడం పట్ల కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన కళాకారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప అద్భుతమైన కళా నైపుణ్యంతో తెలంగాణ సంస్కృతి కళల్ని దేశమంతటికీ చాటి చెప్పారని ప్రశంసించారు. అటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా తెలంగాణ నుంచి పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.